హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి. ఈరోజు ఏ జిల్లాలకు జమ అవుతున్నాయన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఉద్యోగులకు మరొక గుడ్ న్యూస్ కూడా ఉందండి. ఈ విషయాలన్నిటికీ పూర్తిగా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం విశాఖపట్నం సీతమ్మధార ఎస్టీఓ గారి పరిధిలోని పెన్షనర్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ సుమారు 14,000 మంది పెన్షనర్లకు డిఆర్ బకాయిలు రావాల్సి ఉండగా కేవలం 4,000 మందికి మాత్రమే ఇప్పటి వరకు క్రెడిట్ అయినట్లు తెలుస్తుందండి. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్లకు ఇంకా నగదు అనేది జమ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే కొన్ని సాంకేతిక సమస్యల వల్లనే సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అర్యర్లు ఆగిపోయాయి. అయితే ఎవరు కూడా కంగారు పడవద్దండి. ఈరోజు సాయంత్రం లోపు అయితే వేచి చూడండి. ఒకవేళ అయినా కూడా జమ కాకపోతే రేపు నేరుగా మీ పరిధిలోని ఎస్టీఓ గారిని కలిసి ఒక చిన్న అప్లికేషన్ అయితే సమర్పించండి. ఇక మదనపల్లి పరిధిలో కూడా పెన్షనర్లకు ఇదే సమస్య అయితే ఎదుర్కొంటున్నారు. వారికి కూడా ఈరోజు జమ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10% మంది ఉద్యోగ పెన్షనర్లకు ఇంకా బకాయిలు అందటం లేదు. దీనికి ప్రధానంగా బిల్లు సమర్పించడంలో జరిగిన ఆలస్యం లేదా సాంకేతిక లోపాలే కారణం. ఎవరైనా బిల్లు సబ్మిట్ చేయని వారు ఉంటే ప్రభుత్వం వారికి మరొక్కసారి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వెంటనే మీ బిల్లులను సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్ల విషయంలో ఒకవేళ గతంలో సర్వీస్ పెన్షనర్గా ఉన్న వ్యక్తి మరణించి ఉంటే వారి వారసులు ఆ అర్యర్లను పొందేందుకు మళ్ళీ కొత్తగా బిల్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విషయాన్ని అందరూ గమనించి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక ఆర్థిక శాఖ కూడా స్పష్టంగా చెబుతోంది, డిఆర్ఆర్ల కోసం బడ్జెట్ రెడీగా ఉంది. ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయలు విడుదల చేసింది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగికి, సిపిఎస్ మిత్రులకు, పెన్షనర్లకు అందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి పైసా అందుతుందని. ఇక డిఆర్ అర్యర్లతో పాటు సరెండర్ లీవ్స్, జెడ్పీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, టీఏ బిల్లులు, మెడికల్ బిల్లులు కూడా కదలిక వచ్చింది. అతి త్వరలోనే వీటికి సంబంధించి శుభవార్తలు కూడా వినబోతున్నామండి. ఇక జెడ్పీ పరిధిలో ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఓపీఎస్ ఉద్యోగులు కూడా మాకు జమ కాలేదని అయితే మెసేజ్లు పెడుతున్నారండి. వారికి 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే వారికి జూన్ మరియు జూలై నెలల్లో మీ బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మీరు ప్రతి నెల కట్టే అమౌంట్ కంటే అదనంగా 2 విడతల నగదు జమ అయి ఉంటుంది. అది 29 నెలల డిఆర్ఆర్ల మొత్తమని అధికారులు స్పష్టం చేశారు. అలాగే 2022 జూలై తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఆ అమౌంట్ ఫైనల్ పేమెంట్లో కలిపి చెల్లించబడింది. కాబట్టి అప్పుడు నగదు తీసుకున్న వారికి ఇప్పుడు మళ్ళీ ఎలా జమ అవుతుందండి? ఇప్పుడు జమ కాదు. ఈ విషయాన్ని ఓపీఎస్ ఉద్యోగ పెన్షన్లు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అండి. నెల్లూరు, విజయనగరం, నర్సన్నపేట, పాలకొండు, చింతలపల్లి, విజయవాడ ఈస్టు, కడప, కావలి, సీతమ్మధార, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, చీరాల, బాపట్ల, చిత్తూరు, విజయనగరం, శ్రీశైలం, తెనాలి, అవనిగడ్డ, పిఠాపురం, పెనుగొండ, ఆదోని, బొబ్బిలి, వెనుకొండ, మార్కాపురం మరియు హిందూపురం బిల్లుల్లో అయితే భారీ కదలిక ఏర్పడింది. పూర్తి స్థాయిలో అందరికీ నగదు జమ కావడానికి మరో వారం రోజుల సమయం పట్టవచ్చని అయితే తెలుస్తుందండి. మరోవైపు ఏపీ ఉద్యోగులకి మరొక తీపి కబురు అందించింది ప్రభుత్వం. రాబోయే 20 రోజుల్లోనే పెండింగ్లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక టైం షెడ్యూల్ని కూడా విడుదల చేసింది. జనవరి 2023 నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి 29వ తేదీ కల్లా డిపిసి పూర్తి చేయాలి. జనవరి 31వ తేదీ నాటికి పదోన్నతులపై అధికారికంగా జీవోలు జారీ చేయాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసిందండి. ఇక ఉపాధ్యాయులకి కూడా సమ్మర్ హాలిడేస్ లోపే ప్రమోషన్లు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి ఈరోజు ఉదయం అందుతున్న సమాచారం ఉద్యోగులందరికీ కూడా కొత్త ఆశలను అయితే నింపుతుంది. ఓవైపు బకాయిల చెల్లింపులు, మరోవైపు ప్రమోషన్ల ప్రక్రియ మరోవైపు జరుగుతుండడం అనేది శుభపరిణామం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.